ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్యారంటీ దరఖాస్తులకు రేషన్ కార్డు జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతిసారి సీజన్కు ముందుకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈఓలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతు బంధు జాబితాలో చేర్చుతారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారంటీల దరఖాస్తుల్లో చేర్చింది. నిబంధనల ప్రకారం తెల్ల రేషన్ కార్డు కావాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గరిష్టం 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతు భరోసాకు తెల్ల రేషన్ కార్డును లింక్ చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకపోతే రైతు భరోసా రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 2 రోజులకే కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు భరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద భూస్వాములకు, పాడుబడ్డ భూములకు రైతు బంధు ఇస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా సవరిస్తామని తెలిపారు. అయితే ఈ సీజన్కి నిబంధనల్లో మార్పులు సమయం లేకపోవడంతో ఈసారికి పాత పద్ధతిలోనే రైతు బంధు పంపిణీ చేస్తున్నది. తర్వాత సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా 7,500 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అంటే ప్రస్తుతం ఏటా 15,000 కోట్లు అవసరం అవుతుండగా ఇక నుంచి 22,500 కోట్లు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాకు పరిమితులు